సరిగ్గా ఈ రోజులకి 100 రోజులు అవుతుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు కంప్లీట్ అవుతుంది. అయితే ఈ 100 రోజుల పరిపాలన గురించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముందున్న సవాలు ఏంటి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తన పని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రాజధాని విషయం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, మరోపక్క తీసుకున్నామంటే నిన్న మొన్న వచ్చిన విజయవాడ ఫ్లడ్స్ కావచ్చు, సవాల్ని ప్రతి సవాల్ని కూడా ఎదుర్కొంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా పబ్లిక్ అంటున్నారు. పబ్లిక్ మాటలు కూడా తెలుసుకుందాం. ఈ 100 రోజుల పరిపాలన గురించి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి కావచ్చు, ప్రతి అంశం మన పబ్లిక్తో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి గత 3 నెలల క్రితం. ఆ సవాల్ని ఎలా అధిగమిస్తూ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ 100 రోజుల పరిపాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సవాళ్ళు అధిగమిస్తూ ముందుకెళ్తాం. They are doing much better. Whatever limitations, so much, whatever problems under the circumstances, they are doing much better. And because of his experience, definitely he's handling much better. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకున్న అనుభవం కావచ్చు, ఆ అనుభవం మన విజయవాడ వచ్చిన ఫ్లడ్స్ కూడా కేవలం 4-5 రోజుల్లోనే మొత్తం ప్రజల సాధారణ స్థితికి వచ్చారు. He's a great administrator, no doubt about it. Great administrator. He's handling crisis. He's a crisis మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు. 3 నెలల పరిపాలన ఎలా ఉంది? ఎక్కడ ఆల్ ప్రాబ్లమ్సే కదా పాపం. ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్ సర్కమ్స్టాన్సెస్లో ఈజ్ డూయింగ్ సూపర్. అంతే. అంటే ఇక అక్కడ అతను ఇన్హెరిట్ అయిన ప్రభుత్వం నుంచి ఇంతకన్నా ఎక్కువ ఈ కాంట్ డూ. ఈజ్ కోఆర్డినేటింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. వాట్ బెస్ట్ హీ కెన్ డూ ఈజ్ డూయింగ్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి సో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, శాఖాపరమైన ఆయన తీసుకుంటున్న స్టెప్స్ కావచ్చు, ఈజ్ వెరీ సిన్సియర్. ఈజ్ లర్నింగ్ ఫ్రమ్ హిజ్ బాస్, వాట్ ఎవర్ హిజ్ సీనియర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటున్నాడు. ఈజ్ అ గ్రౌండెడ్ పర్సన్. ఈజ్ డూయింగ్ ఈజ్ బెస్ట్. అతను కూడా మంచిగా గ్రౌండ్కున్నాడు. అతను కూడా పరిపాలన విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన దృష్టి ఈ 3 నెలల నుంచి మీరు ఏం గమనించారు? హీ వాంట్స్ టు సర్వ్ ద పీపుల్ అండ్ కమిటెడ్గా ఉన్నాడు. వాట్ ఎవర్ ఎలక్షన్ ప్రామిసెస్ ఈజ్ లుకింగ్ మచ్ ఫ్యూచర్ కోసం చూస్తూ బాగా సిన్సియర్ ఉన్నాడు. అంతే. ఈజ్ కమిటెడ్. ఇలాంటి కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్లో అనుభవం ఉన్న నాయకుడు మరోపక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం ఎంతవరకు రాష్ట్రానికి ఇది ప్లస్ అవుతుంది అంటే మీరు? డెఫినెట్లీ ఈజ్ యంగ్స్టర్. సో ఈజ్ లుకింగ్ ఫర్ అనదర్ నెక్స్ట్ for 10-15 years కాంబినేషన్ కాబట్టి డెఫినెట్లీ ఈజ్ బెటర్. నెక్స్ట్ 5 years ఈజ్ లుకింగ్. సో ఈ 100 days పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? బెస్ట్. వాట్ బెస్ట్? మోర్ దెన్ 70, 80, 90. Yes. Today I was asked to know about the AP government. Whatever we are seeing in TV and in reading in newspaper, I think Chandrababu Naidu is doing excellent work, helping the poor people and maintaining the government very well. But he should be impartial to the people who are there and to help all the people, whichever religion they belong, whichever caste they belong, and whatever economic status they have. So we want to see, because Andhra is a part of Andhra Pradesh earlier. So we want that our neighbors should also grow well. There should be a good governance there. They should develop very well, and it should be a part to the Telangana. We feel happy, and I visited that your Visakhapatnam recently. I found it has developed a lot. Similarly, Vijayawada also superb. It has changed a lot. So like that, we want that our neighbors should also improve very well. So I request Chandrababu Naidu to do what best to be done to AP, and we'll feel that they are also growing well. Thank you very much. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. సో పబ్లిక్ కూడా అసలు ఈ 100 రోజుల పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. ఒక అనుభవం నాయకుడు రాష్ట్రానికి ఉంటే సో ఎలాంటి మేలు జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తం మీద మీకు ఏమనిపించింది ఈ 100 రోజుల పరిపాలన? ఫైన్. తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. మెచ్యూర్డ్ కదండి, ఆయన ఎక్స్పీరియన్స్ లీడర్ కదా.
పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు పెట్టుబడుల విషయంలో? అది ఇంకా వాళ్ళు తెలుసు కదండి, బాగా యూనివర్సిటీ కదండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన మంచి బాగా స్టడీ చేస్తున్నాడు అండి, సిన్సియర్ ఈ వంద రోజుల్లో మీరు ఏం గమనించారు? బాగుందండి. వెరీ గుడ్, ఫార్చునేట్. ఏపీ ఈజ్ ఫార్చునేట్ టు హ్యావ్ గుడ్ లీడర్షిప్. సో ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 100 రోజుల పరిపాలన? అది మనం ఏం చెప్తాం, బట్ వెరీ గుడ్. నిర్ణయాలు కావచ్చు, మన విజయవాడ ఫ్లడ్స్ సంబంధించి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యలు. ఏం చేయలేరండి ఎవరంత బాగున్నది, అంతకంటే ఎవరు చేయలేరు. ఇంకా ఎవరికి ఇంకా అది నేచర్, దానికి అంతకంటే అంత బాగా చేసి ఇంకా చాలా. మనుషులు మ్యాన్ మేడ్ అవన్నీ వస్తాయి ఒకసారి. వీళ్ళు చేసి మనం చేశారు, ఆయన బాగా చేశాడు. అందరూ చేశారు, ఇంకా అంతా ఎంప్లాయీస్ చేశారు, జనం చేశారు, ప్రజలు చేశారు, అందరూ కోఆపరేట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? మంచి ఇదే కదండి, లీడర్ కదా, ఆల్రెడీ ప్రూవెన్ లీడర్ కదండి ఆయన. ఇంకా ఆయన గురించి మనం చెప్పేది ఉందండి. ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ అప్పుల నుంచి ఒకేసారి బయట. కొంచెం చాలా టైం పడుతుంది. వెరీ డిఫికల్ట్ డేస్ అండి. ఇలాంటి సందర్భాల్లో కూడా జీతాలు కావచ్చు, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, చెప్పిన టయానికి ఇవ్వడం కూడా మీరు దీన్ని ఎలా చూడవచ్చు? కష్టపడుతున్నామండి, మరి ఎంతకాలం చేయగలుగుతారనేది ఓన్లీ గాడ్ నోస్. ప్రజలే డిసిషన్ తీసుకున్నారు కదా, తీసుకుని ఇప్పించారు కదా. సార్ నమస్తే, చెప్పండి. మీ పేరు? అబ్బాయి నాగేశ్వరరావు అండి. నాగేశ్వర గారు, ఏపీ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో 100 రోజులు కంప్లీట్ అవుతుంది. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రం ఇప్పటికీ అప్పుల్లో ఉంది, అప్పుల్లో నుంచి సో ఎలా రాష్ట్రాన్ని బయటపడేస్తారు మీరు ఏం చెప్తారు? ఇదొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అయినా, నేను తెలంగాణ వ్యక్తిని, ఆయన నాకు తెలుగుదేశం అభిమానం ఎక్కువ. ఆయన చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్. అసలు అనవసరంగా 5 ఏళ్ళు శత్రువులు అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల మంచిది అయింది. మొన్న వర్షాలు పడ్డాయి, ఫ్లడ్స్ కూడా వచ్చినాయి కదా, ఎంత బాగా చేసినట్టు అతను. అబ్బా, భారతదేశంలోనే అటువంటి ముఖ్యమంత్రి లేరు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోవాలి యాక్చువల్లీ. ఈ 19 to 24 దాకా ఉన్నా కూడా చాలా బాగా అయ్యేది. చాలా మంచి విజనరీ లీడర్ వచ్చిన వాళ్ళకు చాలా అదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. తప్పకుండా అయిపోతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా ప్రజలలో ఉంటున్నారు వాళ్ళు ఇద్దరు ప్రజలలో ఉంటున్నారు. పరదాలు కట్టుకొని చెట్లు నరికేయడము అని అలా లేకుండా ప్రజలలో ఉంటున్న వాళ్ళు. తప్పకుండా బాగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుంది. 73 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి గారు పబ్లిక్లో తిరగటం చూస్తున్నారు. అబ్బా, సూపర్ అండి, సూపర్. అతను అసలు చంద్రబాబు పేరు పెట్టడానికే లేదు. అసలు అనవసరంగా 5 ఏళ్ళు అతనికి జగన్కి ఇచ్చారు, కానీ అది తప్పు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకున్న చాలా పెద్ద పొరపాటు అది. సో ఇప్పుడు ప్రజలు తీసుకున్న నిర్ణయం పట్ల మీరు చాలా వెరీ గుడ్ బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ కూడా అతను కూడా చాలా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. సూపర్ అండి, సూపర్, వెరీ గుడ్. ఎట్లా వస్తుంది? 3 నెలలకు ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 100 రోజులు? 98 మార్క్స్ ఇస్తామండి. అంటే 100 రోజులు 100 రోజులకు 98 ఇస్తాం. 100కి 100 వేయచ్చు. 98 ఇస్తున్నా, 100 ఇస్తాం. చూస్తే ఇంకా చూడండి, ఇక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు రాజధాని వస్తుంది, కొద్ది రోజుల్లో రాజధాని వస్తుంది. తప్పకుండా డెఫినెట్గా పోలవరం కడతాడు, రాజధాని కూడా కంప్లీట్ అయిపోతుంది. మంచి విజనరీ లీడర్ అండి. అసలు అతనికి హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయనే కదా, చంద్రబాబు నాయుడు కదా మూల కారణం. మాదాపూర్ చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు కాదు అంటారు, ఎంతవరకు? చంద్రబాబు నాయుడు, నేను చెప్తున్నా, తెలంగాణ వ్యక్తిని చెప్తున్నా, చంద్రబాబు నాయుడే కారణం. ఈ హైదరాబాద్ అంతా ఫ్లైఓవర్స్ అవన్నీ కావడం, ఎయిర్పోర్ట్ కూడా ఆయనే స్టార్ట్ చేసిండు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కంప్లీట్ చేసిండు, కానీ ఆయనే. సో ఇలాంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. తప్పకుండా వస్తుంది. ఈజ్ ఏ నాట్ కరప్టెడ్ అండి. మొత్తం అన్నిట్లో వేసేసిండు జగన్ మొత్తం. సార్ ఎలా అనిపిస్తుంది ఈ 100 రోజుల పరిపాలన? చాలా ఎక్స్ట్రాడినరీగా అండి, ఎక్స్ట్రాడినరీ. అంటే ఇది గోతులు బండి పైకి లాగటం అనేది అంత ఈజీ కాదు. మాటలు చెప్తారు, బయట ఉండి గెడ్లేస్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సో ఒక అనుభవం నాయకు రాష్ట్రానికి ఉంటే, మొన్న విజయవాడ ఫ్లడ్స్ లాంటివి కూడా 4-5 రోజుల్లోనే ఎదుర్కొన్నారు. ఎవరు ఎదుర్కోలేదు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు విత్ ది సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఈ 100 రోజుల పరిపాలన గురించి? ఆయన ఎక్స్పీరియన్స్ లేకపోయినా చాలా ఎక్స్ట్రాడినరీగా ట్రై చేశాడు. సవాళ్ళు ఎలా అధిగమించి ముందుకెళ్తున్నారు, పెట్టుబడులు ఏ విధంగా రావడానికి తీసుకున్నారు? అంటే చంద్రబాబు నాయుడు మొహం చూసేసరికి వచ్చేస్తాయండి, అంతే. పవన్ కళ్యాణ్ సపోర్ట్ని బట్టే వచ్చేస్తాయండి.
అంతే. ఈ 73 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న కష్టం చూస్తే మీకు ఆయనలాగా పోటీ పడేవాడు ఇండియాలో ఎవడో ఉన్నాడండి బాబు. ఆయనలాగా పోటీ పడేవాడు ఎవరు లేరు ఇండియాలో. సిన్సియర్గా పబ్లిక్ కోసం తప్పిస్తాడు, చచ్చిపోతాడు అంతే. ఆయన ఇంకా 10 ఏళ్ళు కనుక చేయగలిగితే ఆంధ్ర ప్రజలు అదృష్టం. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు ఎలా ఉన్నాయి? చాలా 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 బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మొదటిసారి పదవి చేపట్టారు. ఆయన ఆలోచన విధానం, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన ముందుకెళ్తున్న తీరు చూస్తున్నాయి. ఆలోచన విధాలు గాంధీ మార్గంలో ఉంటున్నాయండి. అంత స్టబన్గా ఉండటానికి ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. ఊరికనే మాటలుగా చెప్తారు అంతే. ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 100 రోజుల పరిమాణం? నేను 200% ఇస్తానండి. 200% బెస్ట్ అంతే.